తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? అసలు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా అయితది? మనం ఏం చేయాల్సి ఉంటది? అని చెప్పి ప్రతీది అయితే స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుంటాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ కూడా మిస్ చేయం అసలే. ఓకేనా? సో, మీరు డెఫినిట్‌గా మన ఛానల్‌ని పదే చూస్తా ఉంటరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అనేవి తొందరగా వస్తాయన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్. సో, మనకు కౌన్సెలింగ్ అనేది ఎట్లా అయితది అని చెప్పి చెప్తా నేను. దాంతో పాటు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్తా. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోస్ లోపల మనం డీటెయిల్‌గా మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల కట్ ఆఫ్స్ గురించి చెప్తా నేను. దాంతో పాటు కట్ ఆఫ్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? సో, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటది కదా! ఆ కట్ ఆఫ్ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలనేది చెప్తా. అండ్ ఆ పీడీఎఫ్ ఎక్కడ ఉంటదనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తా నెక్స్ట్ వీడియో లోపల. కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, వెన్ కమ్స్ టు ద కౌన్సెలింగ్ ప్రాసెస్ విషయానికొస్తే స్లాట్ బుకింగ్ ఉంటది బ్రో. ఓకేనా? స్లాట్ బుకింగ్ అనేది ఉంటది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటదన్నట్టు. ఆఫ్టర్ థట్ ఏందంటే వెబ్ ఆప్షన్‌లుంటాయి. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్‌ల తర్వాత మనకు సీట్ అలాట్‌మెంట్ అయితది అన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయితది. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అయితే ఉంటదన్నట్టు. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. తర్వాత మనకిది ఫేజ్ 1. ఫేజ్ 1 కాకుండా ఇంకొకటి మనకు ఫైనల్ ఫేజ్ కూడా ఉంటదన్నట్టు. ఇంకొక ఫేజ్ కూడా ఉంటది. అందులోపల కూడా స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, స్లాట్ బుకింగ్, సీట్ అలాట్‌మెంట్. ఓకేనా? సో, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్‌మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్. ఆఫ్టర్ థట్ ఏందంటే ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటదన్నట్టు. ఆఫ్టర్ ఫేజ్ 2. సో, దాని గురించి కూడా నేను మీకు డీటెయిల్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. అండ్ ఫర్దర్‌గా మనకి ఏమైనా అప్డేట్‌లు వచ్చినా కూడా నేను మీకు చెప్తా కాబట్టి అప్డేట్‌లు మిస్ కావద్దంటే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద షెడ్యూల్ విషయానికొస్తే మనకు అఫీషియల్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి టీజీసీహెచ్‌ఈ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. డీటెయిల్డ్ నోటిఫికేషను, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్‌కి సంబంధించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి అండ్ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి ఇందులోపల మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకేందంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఐసెట్ రాసి క్వాలిఫై అయ్యి ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషను. సో, మీరు ఎంబీఏ చేద్దాం అనుకున్నా, ఎంసీఏ చేద్దాం అనుకున్నా ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. ప్రాసెసింగ్ ఫీ మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం మనం. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ పే చేస్తాం. తర్వాత స్లాట్‌ని బుక్ చేసుకుంటాం. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితాం. తర్వాత వెబ్ ఆప్షన్‌లు పెడతాం. తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయితే తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనము ఎలిజిబుల్ కావాలంటే సింపుల్‌గా తెలంగాణ ఐసెట్ రాసి క్వాలిఫై కావాలి. ఓకేనా? సో, ఎవరు అప్లై చేసుకోవాలి కౌన్సెలింగ్ అంటే తెలంగాణ ఐసెట్ 2026 రాసి క్వాలిఫై అయినోళ్ళు అండ్ దాంతో పాటుగా ఏదైతే క్వాలిఫైయింగ్ డిగ్రీ ఉంటదో, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ లోపల 50% ఆఫ్ ద మార్క్స్ ఓసీ వాళ్ళకి వచ్చుండాలి. అండ్ 45% ఆఫ్ ద మార్క్స్ అనేది అదర్స్‌కి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 45% ఆఫ్ ద మార్క్స్ రావాలి. ఓసీ వాళ్ళకి మాత్రం 50% ఆఫ్ ద మార్క్స్ రావాల్సి ఉంటదన్నట్టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లోపల. అండ్ దాంతో పాటుగా మీరు తెలంగాణ ఐసెట్ అనేది రాసి క్వాలిఫై కావాలి. అప్పుడు మాత్రమే ఈ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, వెన్ కమ్స్ టు ద కౌన్సెలింగ్ షెడ్యూల్ మనకు ఫేజ్ 1 అని చెప్పి ఒకటుంటది. ఫేజ్ 2 అని చెప్పి ఒకటుంటదన్నట్టు. 2 ఫేజ్‌లుంటాయి. ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అంటాం. ఓకే. ఇందులోపల ఫస్ట్ మనకేంది కదా అంటే ఈ కౌన్సెలింగ్ అనేది 31 జులై 2026 నుండి స్టార్ట్ అయితది. 31 జులై 2026 నుండి మనకు ఈ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతది. సో, ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే ఆన్‌లైన్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని బుక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు స్లాట్ బుకింగ్ లోపల. హెల్ప్‌లైన్ సెంటర్ ఈస్ నథింగ్ బట్ మన డిస్ట్రిక్ట్ లోపల ఏదో ఒక సెంటర్ ఉంటదన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మనం ఎళ్ళడానికి ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. సో, దాన్నే మనం స్లాట్ బుకింగ్ అంటాం. సో, హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకునే లోపల మనం ఏం చేస్తాం కదంటే మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం బ్రో. ఓకేనా? సో, మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం ఫస్ట్. తర్వాత ఫీ పేమెంట్ చేస్తాం. డిపెండింగ్ అపాన్ కేటగిరీ ఫీ అనేది డిఫరెంట్ ఉంటదన్నట్టు. సో, ఫీ పేమెంట్ అనేది చేస్తాం. బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఇస్తాం. తర్వాత మనం ఫీ పేమెంట్ అనేది చేస్తాం అన్నట్టు. సో, ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం బుక్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని అండ్ ఒక డేట్‌ని
అండ్ దాంతో పాటుగా ఒక టైమ్‌నైతే సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. మనకు ఏమేం డేట్స్ అవైలబుల్ ఉంటాయి కదంటే 1 ఆగస్ట్ నుండి 5 ఆగస్ట్ వరకు మనకు డేట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నట్టు. ఫస్ట్ ఆగస్ట్ నుండి 1 ఆగస్ట్ 2026 నుండి మనకు 5 ఆగస్ట్ 2026 వరకు స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నట్టు. సో, మనం ఏం జేయాలే, మనకు హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర ఎక్కడున్నదో జూసుకొని, ఈ 1 ఆగస్ట్ నుండి 5 ఆగస్ట్ వరకు ఏదో ఒక డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. ఓకేనా. ఏదో ఒక డేట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఏదో ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకొని, మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ లోపల ఓకేనా, మీరు సెలెక్ట్ చేసుకున్న టైం లోపల మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటది. ఫస్ట్ మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తాము. డిపెండింగ్ అపాన్ అవర్ కేటగిరీ ₹600 అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఫీ పేమెంట్ చేస్తారు. ఓకేనా. అండ్ ఓసీ, బీసీ వాళ్ళకి ₹1200 అయితే ఉంటదన్నట్టు స్లాట్ బుకింగ్ కోసము. సో, మనం అమౌంట్ అనేది 600 1200 కడతాము. కట్టిన తర్వాత డిపెండింగ్ అపాన్ అవర్ కేటగిరీ ఒక హెల్ప్ లైన్ సెంటర్ లోపల మనము మనకు దగ్గర మన డిస్ట్రిక్ట్ లోపల ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటదో ఆ హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. ఒక డేట్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో, దీన్ని మనం ఏమంటాం కదంటే ఈ అంత ప్రాసెస్‌ని స్లాట్ బుకింగ్ అని అంటాం అన్నట్టు. ఓకేనా. స్లాట్ బుకింగ్ అంటాం. స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అంటాం అన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరు అటెండ్ కావాలంటే స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. 31 జులై నుండి 5 ఆగస్ట్ వరకు మనం స్లాట్స్‌ని బుక్ జేసుకోవచ్చు. ఓకేనా. 31 జులై రోజు నేను మన ఛానల్ లోపల వీడియో పెడతా. స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని జెప్పి. ఓకేనా. సో, మీరు ఆ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి డెఫినిట్‌గా. ఓకేనా. 31 జులై నుండి మనకు 5 ఆగస్ట్ వరకు స్లాట్ బుకింగ్ అయితే ఉంటదన్నట్టు. స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇంకొక విషయం ఏందంటే మనకు అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంది. సో, ఈ యాప్ లోపల నేను మీకు కౌన్సెలింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, చాలా తక్కువ అమౌంట్ అయితే ఉంటది. ఓకేనా. లెస్ థాన్ ₹150 ₹150 కన్నా తక్కువ అయితే ఉంటదన్నట్టు గైడెన్స్‌కి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో, అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్‌లో ఉంటది. డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. అండ్ మీరు నాకు మెసేజ్ పెట్టే ఆప్షన్ ఉంటది గానీ, నేనైతే లైవ్‌లు పెడతా రెగ్యులర్‌గా. ఓకేనా. సో, మనకు స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయినప్పుడు లైవ్ పెడతా. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ముందు రోజు లైవ్ పెడతా. వెబ్ ఆప్షన్‌లకు ముందు రోజు లైవ్ పెడతా. ఆ లైవ్‌ల లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. చాలా తక్కువ ఉంటది సబ్స్క్రిప్షను. మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. సో, ఏందంటే మీరు ఏ కామన్ మిస్టేక్స్ ఉంటాయి. ఓకేనా. మిస్టేక్స్ అనేది ఏం జేస్తారు చాలామంది. ఆ మిస్టేక్స్‌ని మనం ఎట్లా అవాయిడ్ జేయాలని జెప్పి మాట్లాడుకుంటాం. మీరనుకున్న కాలేజ్ లోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్‌లు ఎట్లా బెట్టాలని జెప్పి మాట్లాడుకుంటాం. సో, మిస్టేక్స్ అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ ఎట్లా బెట్టాలే అని జెప్పి క్లియర్ అని అయితే మాట్లాడుకుంటాం. రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, ఏం జేయాలే, ఎట్లా జేయాలని జెప్పి ప్రతీదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తా. సో, మీకేందంటే ఒక ఐడియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, డెఫినిట్‌గా మంచి ఐడియానైతే ఇస్తా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లకి అటెండ్ కార్రి. ఓకేనా. సో, అది. అండ్ మనమైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏ రోజైతే స్లాట్‌ని బుక్ చేసుకుంటారో మనకు 5 ఆగస్ట్ నుండి 1 ఆగస్ట్ నుండి 5 ఆగస్ట్ దాకా స్లాట్స్ అవైలబుల్ ఉంటాయన్నట్టు. మనం ఏ హెల్ప్ లైన్ సెంటర్ లోపలైతే స్లాట్‌ని బుక్ చేసుకుంటామో ఆ హెల్ప్ లైన్ సెంటర్‌కి మనం అయితే డైరెక్ట్ ఎళ్ళాల్సి ఉంటది. మన ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని పట్టుకొని. ఓకేనా. సో, నేను ఆ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి కూడా డీటెయిల్డ్ వీడియో అయితే చేసిన ఆల్రెడీ. మన ఛానల్ లోపల ఉంటది. ఈ వీడియో తర్వాత వస్తది ఆ వీడియో ఒకసారి చెక్ జేయర్రి మీరు. ఓకేనా. సో, స్లాట్ బుకింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి చెప్పిన. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం పట్టుకొని మనం ఏదైతే రోజు స్లాట్ బుక్ చేసుకున్నామో ఆ రోజు ఆ టైంకి పక్కా ఎళ్ళాల్సి ఉంటది. సో, తర్వాత స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు 3 ఆగస్ట్ నుండి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి. ఓకేనా. సో, 3 ఆగస్ట్ నుండి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి. సో, మనకు ఎన్ని ఇన్‌స్టిట్యూట్‌లున్నాయి, ఏ కాలేజ్ లోపల ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి ప్రతీది ఎట్లా చెక్ చేసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోస్ లోపల చెప్తా. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలని చెప్పి కూడా నేను మన యాప్ లోపల అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, డెఫినిట్‌గా సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రయత్నం చేయిర్రి. అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇదే పోర్టల్ లోపల మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టాల్సి ఉంటదన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మాత్రం ఆఫ్‌లైన్‌లో అటెండ్ కావాలి. స్లాట్ బుకింగ్ అనేది ఆన్‌లైనే ఉంటది. ఈ వెబ్‌సైట్‌లోనే స్లాట్ బుకింగ్ ఉంటది. ఈ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఆఫ్‌లైన్‌లో ఎళ్తాం. ఆఫ్‌లైన్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎళ్ళిన తర్వాత వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్‌లో ఇలా పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది అయితదన్నట్టు. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల ఏం చేస్తాం కదా అంటే
ఫీ పేమెంట్ చేస్తామన్నట్టు. మీకు ఈ కాలేజ్‌లో వచ్చింది అని చెప్పి మనకు తెలుస్తది. సో, అది ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో చెప్తా. మనకు మెసేజ్ వస్తది. లాగిన్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకు ఫీ పేమెంట్ అనేది ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడం ఉంటది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేస్తామన్నట్టు మనం. ఓకేనా. ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతది. సో, మనకొచ్చిన సీట్ అనేది సెక్యూర్ అయితదన్నట్టు. సో, తర్వాత మనకు ఇంకా కొంచెం బెటర్ కావాలనుకుంటే మనం ఇంకో కాలేజ్‌కైతే ట్రై చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, మనకిప్పుడున్న మెయిన్ స్టెప్ ఏందంటే స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ అనేది 31st రోజు స్టార్ట్ అయితది. స్టార్ట్ అయిన తర్వాత నేను డెఫినిట్‌గా ఒక వీడియో చేస్తా. ఓకేనా. సో, తర్వాత ఏందంటే ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ అయితదన్నట్టు. ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ తర్వాత. సో, ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకు రిపోర్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ అయితదన్నట్టు. సో, ఈ ఫైనల్ ఫేజ్ లోపల ఏంది కదా అంటే మనకు స్లాట్ బుకింగ్ ఉంటది. ఎవరైతే ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ చేయలేకపోతారో వాళ్ళు ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది వాళ్ళకి. స్లాట్ బుకింగ్ చేసుకున్నోళ్ళకి. మనం ఫేజ్ 1లో చేసుకొని ఉంటాం కాబట్టి మనకు స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమి ఉండదు. మనం డైరెక్ట్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్‌లలో పార్టిసిపేట్ చేయొచ్చు. దీన్నే మనం ఫైనల్ ఫేజ్ అంటాం. ఓకేనా. సో, మనం వెబ్ ఆప్షన్‌లలో పార్టిసిపేట్ చేస్తాము. అండ్ వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చేస్తాము. తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయితది. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటది. సో, తర్వాత మనకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే, ఆఫ్‌లైన్‌లో ఫేజ్ 2 తర్వాత పోయి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది ఎగ్జాక్ట్ షెడ్యూల్. సో, తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. స్పాట్ అడ్మిషన్ లోపల మనకు స్కాలర్‌షిప్ రాదు. అండ్ దాని గురించి కూడా మనం డీటెయిల్‌గా ఫర్దర్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటాం. ఓకేనా. సో, ఇది తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ గురించి. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీకు ఒకవేళ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం నేను తోప్ లెవెల్‌లో గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. టాప్ కాలేజ్ చెప్తా. కాలేజ్‌కి సంబంధించిన ప్రతి కాలేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తా అని చెప్పా గానీ, నేనేం చేస్తా కదా అంటే మిస్టేక్స్ ఏం చేస్తారు? ఓకేనా. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్‌ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి మన అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఐసెట్ గైడెన్స్ లోపల చెప్తా నేను. లైవ్‌లో అటెండ్ గారి ఆ లైవ్‌ల లోపల మీకు క్లియర్ ఐడియా అనేది ఇస్తా నేను. మిస్టేక్స్ ఏం చేస్తారు? ఆ మిస్టేక్స్‌ని మనం ఎట్లా చేయాలి? వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలి? వెబ్ ఆప్షన్‌లు పెట్టేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు? అనేది మీకు ఐడియా వచ్చేలాగా క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, 150 అనేది చాలా తక్కువ. 150 కంటే తక్కువే ఉంటది. ఓకేనా. డెఫినిట్‌గా. అండ్ ఏందంటే తక్కువున్నప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ ఇయర్ కూడా మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేసిన. అండ్ ఈ ఇయర్ కూడా మంచి గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తా. ప్రతి స్టెప్ లోపల మీకేమైనా డౌట్ ఉంటే, బ్రో ఇట్లా వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయినాయి కదా! వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలి అని అడిగితే నేను చెప్తా. ఓకేనా. నేను పలానా కాలేజే కావాలనుకుంటున్నా. ఆ కాలేజ్ లోపల నాకు సీట్ రావాలంటే నేను వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలి? కట్ ఆఫ్ ఎక్కడి దాకా ఉన్నది లాస్ట్ టైము. ఓకేనా. సో, కట్ ఆఫ్ నిజంగానే పనిచేత్తదా? కట్ ఆఫ్ కాకుండా మనం వచ్చిన కాలేజ్‌లో వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని ప్రతీదీ చెప్తా బ్రో. మీకు అయితే క్లియర్ ఐడియా వస్తది. అండ్ మీరేందంటే పెట్టిన అమౌంట్‌కైతే మీరు డెఫినిట్‌గా హ్యాపీ ఫీల్ అయితారు. అండ్ అసలే రిగ్రెట్ గారు. దట్స్ ఫర్ ష్యూర్. ఓకేనా. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.